అందరికీ నమస్కారం. ఈరోజు మనము రాజుపాలెం మండలం దేవరంపాడులో మత్స్యావతార వెంకటేశ్వర స్వామికి సంబంధించి రాబోయే ఉత్సవాలు ఏవైతే దాదాపు 4 వారాల పాటు జరుగుతాయో 21 ఫిబ్రవరి నుండి మార్చ్ 19వ తేదీ వరకు జరగబోయే ఉత్సవాలు, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడానికి అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది సెకండ్ మీటింగ్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంతోమంది భక్తులు ప్రాధాన్యంగా 4 శనివారాలు అలాగే ఉగాది పర్వదినాన వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవడం, తర్వాత అందరూ ఎక్కువ మంది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లేస్లో ఏదైతే గత సంవత్సరం కూడా ఏ రకంగా అయితే ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ వాటికి ఎక్కడ తగ్గకుండా, ఎటువంటి ఇష్యూస్ రాకుండా భక్తులకు దర్శనము, తర్వాత వాళ్ళకి కావాల్సిన పొంగల్ పెట్టుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్, తర్వాత టెంపరీ వాష్రూమ్స్, పార్కింగ్ ఏరియా, అలాగే క్యూ లైన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీసు, ఫారెస్ట్, అలాగే పంచాయతీరాజ్, తర్వాత హెల్త్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఆర్టీసీ అన్ని డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం జరిగింది. ఎక్కడి నుంచి కూడా ఇష్యూస్ రాకుండా ఆ కోఆర్డినేషన్ అనేది తప్పకుండా ఫాలో అవుతూ భక్తులందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ బాగా సాఫీగా దర్శనం జరిగేలాగా చూడడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాం. భక్తులు కూడా ఆ వచ్చే రోజు ఎవరైతే పొంగలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ టెంపుల్ అథారిటీస్ ఎక్కడైతే ప్లేసెస్ చూపిస్తున్నారో సైన్ బోర్డ్స్ పెట్టి ఆ ప్లేసెస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా ఇమీడియట్గా ఇక్కడ అందరూ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ ప్లేస్ అయ్యి ఉంటారు. మా నోటీస్కి తీసుకొని వస్తే వెంటనే ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా సార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందరూ కూడా భక్తులు ఈ దృష్టిలో పెట్టుకొని టెంపుల్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకొని అంతా కూడా పీస్ఫుల్గా అయ్యేలాగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.